కొత్తలాగే ఆలోచన, మనం ఇంకా కొత్తగా ఆలోచించాలి. అప్పుడు యూ విల్ బి క్రియేటర్. మీరు కొత్తగా తయారు చేస్తారు. అర్థంగా అందరిలో కాదు, మీరు కొత్తగా దేని పెట్టాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ ఎగ్జిబిషన్ పెడుతుంది, అందరూ ఒకటే చేస్తారు. బుక్లో తీసుకునేది చేసుకుంటారు, రైట్? బుక్లో స్టడీ చేసి చేసుకుంటారు. బట్ యూ థింక్ వై ఐఎమ్ టేకింగ్ ఫ్రమ్ బుక్? మీరు చేసిందే బుక్లోకి వెళ్ళిపోయింది కదా, మీరు చేసిన బుక్ లేదు. బట్ వై యూ ఓన్ క్రియేట్? ఎవరితో కాపీ కాకుండా మీరు ఓన్గా క్రియేట్ చేస్తారు. వాటి అప్పుడు వాట్ యూ డూ? క్రియేట్, థింక్ చేయాలి అండ్ స్పీక్. మీరు మాట్లాడి రాలేదంటే సింపుల్ టెక్స్ట్ బుక్స్, జస్ట్ ఉన్నట్టు బట్టి కొట్టక్కర్లేదు. అక్కడ ఎలా ఉందో అలాగే ట్రీ వచ్చింది, సింహం వచ్చింది, సేమ్ అలాగే బట్టి బట్టి నో, డోంట్ కాపీ, జస్ట్ అండర్స్టాండ్. అది అర్థం చేసుకో, ఓకేనా? అర్థం చేసుకొని మనకి ఏం అర్థం, ఆ స్టోరీలో మనకి ఏం అర్థం అంటే అది మాట్లాడాలి. ఫ్రీ, సేమ్ అక్కడ ఎలా ఉందో అలాగే మాట్లాడను. మీరు ఇంగ్లీష్ కూడా అంతే, సేమ్ అక్కడ ఇంగ్లీష్ ఏముంది సేమ్ కాపీ. నో నీడ్ అమ్మా. మనం అది అర్థం చేసుకున్నాం అనుకోండి, మనకు అర్థమైంది రాసేయచ్చు. అర్థం